అంటే దగ్గర దగ్గర ఇప్పుడు బీటెక్లో వచ్చేసి మనం ఓవరాల్ కెపాసిటీ వచ్చేసి 1200 సీట్స్ మేడం. ఓకే, ఆ 1200కి అయితే ఇండస్ట్రియల్ టైప్స్ చేపించగలుగుతాం, ఇంటర్న్షిప్స్ ఇప్పించగలుగుతాం, కొలాబరేషన్స్ చేపించగలుగుతాం, ల్యాబ్ వర్క్స్ చేపించగలుగుతాము. సో ఆటోమేటిక్గా ప్లేస్మెంట్ సెల్ అనేది ఒకటి ఉంటుంది, వాళ్ళని మానిటర్ చేసుకుంటుంది. ఓకే, సో మనం తీసుకుపోయి 6000 సీట్స్ 7000 సీట్స్ తీసుకున్నాం అనుకోండి, ఆటోమేటిక్గా ఎఫెక్ట్ అయ్యేది ఎవరు? స్టూడెంట్ ఎఫెక్ట్ అవుతాడు. సో అక్కడ క్వాంటిటీ మ్యాటర్ అవుతుంది కానీ క్వాలిటీ మ్యాటర్ కాదు. సో మేము ఏంటంటే ఫస్ట్ నుంచి మా గేలు ఏంటంటే ఎంత అడ్మిషన్స్ తీసుకున్నామా, ఎంతమందిని ఇంటేక్ తీసుకున్నామా అనేది పాయింట్ కాదు మేడం. ఎంతమందికి బెటర్ క్వాలిటీ ఆఫ్ ఎడ్యుకేషన్ ఇచ్చామా, బెటర్ ఇండస్ట్రియల్ టైప్స్ ఇచ్చామా, ఇండస్ట్రియల్ కొలాబరేషన్స్ బాగున్నాయా లేవా, ఇంటర్న్షిప్స్ ఎంత ఇస్తున్నాము, ఓకే, జాబ్స్ అవుట్పుట్ ఎంత ఇస్తున్నాం అనేది. ఓకే, యాజ్ ఎ రిజల్టే మీరు ఎన్నో యూనివర్సిటీస్ ఉంటాయి, మన యూనివర్సిటీస్ ఉంటాయి. యూనివర్సిటీ వర్చువల్గా మీరు ఆ యూనివర్సిటీ సైట్స్లో చూడండి. ఓకే, మనకు వాళ్ళకు మేజర్గా ఉన్న డిఫరెన్స్ ఏంటంటే ప్లేస్మెంట్. మన స్టూడెంట్ ప్రతి 10 మెంబర్స్లో 9 మెంబర్స్ 8 మెంబర్స్ పక్కా పోతారు ప్లేస్మెంట్స్లో. ఓకే, వేరే వాటిలో చూడండి మీరు, అంటే ఎక్కడ డిఫరెన్స్ వస్తుందంటే అది మేడం. ఓకే, క్వాంటిటీ కంటే మేము ఆబ్వియస్లీ ఫస్ట్ నుంచి మా స్టాండ్ ఏంటంటే క్వాలిటీ మ్యాటర్స్. సో అందుకనే మనం ఈ స్టేట్స్ నుంచి ఇంతమందినే తీసుకోవాలని చెప్పేసి లిమిటెడ్ సీట్స్ తీసుకుంటున్నాం. దట్ ఈస్ ద మెయిన్ రీజన్ అనమాట.